మీరు పార్టీలో ఉన్నారు, అలాగే ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఈ నీట్ విధానం పైన మీకున్న అభ్యంతరం ఏంటి? ఏదైతే నీట్ పరీక్ష రిజల్ట్స్ వచ్చిన రోజుకెళ్ళి యూపీ కానీ హర్యానా కానీ బీజేపీ పాలిట రాష్ట్రాల్లో ఒకటే సెంటర్లో ఫుల్ అంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఫుల్ మార్క్స్ రావడం కానివ్వండి, లేదా గ్రేస్ మార్క్స్ అని చెప్పి పేపర్ లేట్ అయినప్పుడు కొంతమందికి గ్రేస్ మార్క్స్ ఇవ్వడం కానీ అనేక అనుమానాలకి దారితీస్తుంది. అండ్ ఎవిడెన్స్తో సహా కూడా బయటపడ్డది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి ఏదైతే కొంతమంది విద్యార్థులకు ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చెప్పి చెప్పారు. అంటే శాంటిటీ ఆఫ్ ఎగ్జామ్ అనేది దెబ్బతిన్నది. సో ఈ నీట్ పరీక్షలో 1-2 మార్కులతోటి కూడా సీట్ అనేక మంది విద్యార్థులు కోల్పోతారు. సో ఏదైతే ఒక ఎగ్జామ్ నిర్వహించినప్పుడు కంప్లీట్ శాంటిటీ తోటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎగ్జామ్ సక్రమంగా జరిగింది, నేను రాసిన మార్కులకి నాకు రిజల్ట్ వచ్చింది, దాని మేరకే నాకు సీట్ అలొకేట్ అయిందని ఒక భరోసాని రాష్ట్ర పరిధిలో నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర పరిధిలో నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. సో ఎగ్జామ్ని నిర్వహించలేదు కాబట్టి శాంటిటీ దెబ్బతిన్నది కాబట్టి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ని రోజులు పోరాటం కూడా ఏదైతే వివిధ స్థాయిలో అన్ని విద్యార్థి యువజన సంఘాలు మా స్థాయిలో, మా రాష్ట్ర స్థాయిలో, మాకున్న ఆఫీస్ బేర స్థాయిలో మేము చేసినాం. కానీ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు దానిపైన స్పందించకపోవడం వలన 24 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు అయోమయ పరిస్థితికి లోనై పాపం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళందరికీ భరోసా కల్పించే విధంగా మేము 100% మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేమందరం కూడా కలిసి ఏకదాటిపైకి వచ్చి రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య పరిష్కారానికి పోరాటం చేస్తామని ఒక భరోసా కల్పించడానికి ఆ ఒక మెసేజ్ని ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఏదైతే విద్యార్థి యువజన సంఘాలు ఏదైతే సంబంధించి కలిసి వచ్చే లెఫ్ట్ కానీ తెలంగాణ జనసమితి కానీ అన్ని విద్యార్థి యువజన సంఘాలను ఏకదాటిపైకి తీసుకొని వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున ఏదైతే హిమాయత్ నగర్కి వెళ్ళి అంబేద్కర్ చౌక్ వరకు పెద్ద ఎత్తున ఒక ర్యాలీని నిర్వహించి, ఒక ప్రొటెస్ట్ మార్చ్ని నిర్వహించి ఈ మెసేజ్ని పంపివ్వబోతున్నాము కేంద్రానికి హెచ్చరికలాగా. దాని తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణకి వెళ్ళిన బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని కూడా పెద్ద ఎత్తున అడ్డుకుంటాము. వారిని తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా వారిని తిరగనివ్వకుండా అడ్డుకునే బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి యువజన సంఘం కూడా తీసుకోబోతున్నాం. ప్రధాని మోడీ స్పందించలేదని మీరు అంటున్నారు, కానీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించాడు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం స్పందించలేదు. ఈ అంశంపై కూడా ఒక చర్చ. మీరు అడిగిన ప్రశ్నలే సమాధానం ఉంది. బల్మూరి వెంకట ఎన్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షునితో పాటు తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాం. 100% జరగబోయే ఒక ప్రొటెస్ట్కి ముఖ్యమంత్రి గారి సంపూర్ణ మద్దతు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఇదే కాకుండా రేపొద్దున పార్లమెంట్ సెషన్లో కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అన్ని ఇండియా కూటమి పరిధిలో ఉన్న అన్ని ఏదైతే సంబంధించి అలయన్స్ పార్టీస్ తోటి పెద్ద ఎత్తున ఈ సమస్య పరిష్కారానికి వారు పోరాటం చేస్తారు. అండ్ ఈ ప్రొటెస్ట్ మార్చ్ రాజకీయాలకు అతీతంగా కేవలం విద్యార్థులు, యువజన సంఘాలు తీసుకోవాలని ఒక బాధ్యతతోటి పొలిటికల్ లీడర్స్ని ఇన్వాల్వ్ చేయకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము పోరాటం చేస్తామన్న ఉద్దేశంతో ఈరోజు విద్యార్థి యువజన సంఘాలతోటి ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సమస్యని పొలిటికల్ మోటివ్ తోటి కాకుండా ఏదైతే సంబంధించిన 24 లక్షల మంది బాధింపబడ్డ ఏదైతే బాధితులు ఉన్నారో ఆ బాధిత విద్యార్థులకి 24 లక్షల మంది కుటుంబాలకి ఒక భరోసా ఇయ్యనీకి ఏదైతే భారతదేశంలో పుట్టిన ఒక వ్యక్తులుగా విద్యార్థి యువజన సంఘాలకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా, కార్యదర్శులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న మా పైన ఆ బాధ్యత ఉంది కాబట్టి మా బాధ్యత మేరకు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాము. దీనితోటి కూడా బీజేపీ పార్టీ పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున అందరం కలిసి కూర్చొని ఒక కార్యక్రమాన్ని ఆలోచించుకొని చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా తీసుకొని బీజేపీ పార్టీ మెడలు వంచన్న ఈ యొక్క విద్యార్థులకి న్యాయం చేకూర్చే వరకు మేమందరం కూడా పోరాటం చేస్తాం.